శానిటరీ వర్కర్స్ యొక్క జీతాలను డ్రా చేసుకుంటున్నాను అనేది వాస్తవము. కాబట్టి దీని మీద మీ యొక్క అభిప్రాయం చెప్పవలసిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతాము. మీరు అది చెప్పేది నా దగ్గర ఎవ్రీ మంత్ 24వ తారీఖుకి అటెండెన్స్ నా దగ్గరికి రావాలి. ఇంతకుముందు గతంలో ఏం జరిగింది అనేది నేను అటెండెన్స్ వస్తుంది, రాకుండా ఎట్లుంటుంది? అటెండెన్స్ అనేది వస్తుంది. అటెండెన్స్లో కూడా మీరు అనుకుంటున్నారు, నేను దాని మీద అటెండెన్స్ వచ్చిన తర్వాత ప్రతి మంత్ శానిటరీ అసిస్టెంట్ మీటింగ్, ప్రతి శానిటరీ దాదాపు 6 శానిటరీ అసిస్టెంట్తో నేను మాట్లాడాను. ఎన్ని సెలవులు పడుతున్నాయి అన్ని సెలవులు ఇక్కడ సబ్మిట్ టిక్కేస్తున్నాను. ఆ టిక్స్ని నేను ఖచ్చితంగా క్యారీ చేసి ఒక క్వశ్చన్ చేస్తున్నాను. క్వశ్చన్ చేయబట్టి ఈరోజు మీరు అంటున్న మాట ఏదో ఉంటే ఉండొచ్చు, కానీ నేను వచ్చిన తర్వాత మాత్రం ఆ శాసనసభ్యులు గారు చెప్పారు, క్లియర్గా చెప్తే క్లియర్గా తెలవగానే ఎవరిని తెలియద్దాను దాని మీద. కాబట్టే మనకు నెలకు 3,60,000 రూపాయలు ఎవ్రీ మంత్ శానిటరీ ఎంప్లాయీస్కి, మళ్ళీ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయీస్కు కంటిన్యూగా ఆధారపడుతున్నాం. ఎందుకంటే ఆఫీస్ స్టాఫ్, కంప్యూటర్ ఆపరేటర్ అంతా ఆధారపడుతుంది. వీళ్ళందరూ ఎవ్రీ మంత్ 3,60,000 రూపాయలు అర్థం ఇచ్చిన ఉదాహరణ చెప్తాను. ఏసీబీ ఎంప్లాయీ కృష్ణారెడ్డి డ్రైవర్ అనేది 24 రోజులు రాలేదు, 6 రోజులు మాత్రమే. ఈరోజు కూడా చూడండి 24 రోజులు ఆబ్సెంటే ఉంది. అదే జీతం పోయింది 6 days మాత్రమే జీతం. ఉదాహరణ చెప్తున్నా, నేను చెప్తున్నా అలాంటిది ఏమి లేదు. మనం వచ్చిన తర్వాత మాత్రము క్లియర్ ట్రాన్స్పరెన్సీగా ఎక్కడ మనకుండే అనుభవంతో ఎక్కడ దొంగతనం జరుగుతుందని తెలుసు కాబట్టి మన ముందు ఏం జరిగిందో మనకు తెలుసు కాబట్టి దాన్ని జాగ్రత్తగా క్యారీ అవుట్ చేసి మ్యాక్సిమం కట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ ఇంకొకటి ఈ ఇంటి సందర్భంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇది ప్రజాస్వామ్యంలో బ్యూరోక్రసీ, డెమోక్రసీ 2 విభాగాలు ఉంటాయి. నాకంటే సీనియర్ మోస్ట్ లెర్నర్ అడ్వకేట్కి నేను చెప్తాను, బ్యూరోక్రసీకి డెమోక్రసీకి ఎప్పుడు కూడా రకరకాల ఆలోచనలలో అభిప్రాయాలు ఉంటుంది. దానిని సమగ్రంగా ఆ బ్యూరోక్రసీని డెమోక్రసీ వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారా, బ్యూరోక్రసీ వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారా అనేది ఎప్పుడు గమనించాలి ప్రజలు. బ్యూరోక్రసీని ఎప్పుడైతే డెమోక్రసీ కంట్రోల్ చేస్తుందో ఇట్స్ గుడ్ రూట్. ఎప్పుడైతే డెమోక్రసీని బ్యూరోక్రసీ కంట్రోల్ చేస్తుందో ఇట్స్ బ్యాడ్ అని నా ఉద్దేశం. మా నాన్నగారు నాకు అది చెప్పేవారు. ప్రజల విషయంలో ఏమి జరిగినా కూడా దాని ఇంపాక్ట్ అనేది చైర్మన్ అదే డెమోక్రసీ. బ్యూరోక్రసీకి ఏముంది? బ్యూరోక్రసీకి ఉండదు, కరెక్ట్. దాని కంట్రోలింగ్ అనేది మీ చేతిలో ఉంది కాబట్టి మీరు ఈ విధమైన చర్యల మీద మీరు తీసుకునే చర్యలు ఏమైనా ఉన్నాయా? ఇంకా నేను ఏంటంటే 1 by 1 శానిటరీ మీద పట్టుబట్టాను, ఎలక్ట్రికల్ పరీక్షలు పట్టుబట్టాను, ఆఫీస్ స్టాఫ్ మీద ఒకరొకటి పట్టు సాధించుకుంటున్నాను. ఇంతకుముందు పన్నుల మీద విపరీతమైన ఉంది. తర్వాత ఇంకొకటి నిన్న మా వైస్ చైర్మన్ గారు కూడా మాట్లాడినారు, ప్లానింగ్ విషయంలో మార్కాపురంలో అన్ప్లాన్ కన్స్ట్రక్షన్స్, అన్లోడ్ వేఎస్ఆర్ అవార్డు, ఎల్ఎస్ఆర్ ప్రోగ్రామ్ లేకుండా లేఅవుట్స్, కన్వర్షన్ లేకుండా ఉన్నాయి. చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే మైగ్రేషన్ అయిపోయింది, గ్రామం పెరిగిపోయింది, రకరకాల టాక్స్ వస్తున్నాయి. ఒకదానికి వచ్చి 6 నెలలు అయింది. 1, 2, 3 ఇంకా ఒకటి దాని మీద గ్రిప్ సాధించుకుంటూ వస్తున్నాను. కొంచెం టైం పడుతుంది, 1 నెల 2 నెలల్లో మిగతా అన్నీ కూడా గ్రిప్ సాధించుకుని ఖచ్చితంగా సాధిస్తున్నప్పుడు గత 15 daysగా మీరు కూడా అయినే ఉంటారు. రిజిస్టర్ ఆఫీస్లో, స్టాఫ్ రిజిస్టర్ ఆఫీస్లో మా ఉడా సెక్షన్ నుంచి కొన్ని లేఅవుట్లకి క్లియర్గా రినో రిజిస్ట్రేషన్ వస్తే కొన్ని మన పేరు చెప్పుకొని, మున్సిపాలిటీ పేరు చెప్పుకొని అక్కడ ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తున్నారని చెప్తే నేను శాసనసభ్యులు తీసుకెళ్ళి సీరియస్గా వాటిని ఆపించాను. ఎందుకంటే ఇప్పుడు విధానంలో లేఅవుట్ మీద కూడా మా మీద బయట కృష్ణ గారు ఆపారు, చైర్మన్ గారు ఆపారు, కమిషనర్ గారు ఆపుతున్నారు, ఇలాంటి మాటలు మాట్లాడుతుంది. చాలామంది చెప్పాను, మిత్రులందరూ ఉన్నారు కదా దేశంలో, వాళ్ళకి చెప్పాను, మీరందరూ ఇప్పటికైనా మారి మంచి లేఅవుట్లకు ముందుకు ఉన్నాయా. ఎందుకంటే ఇప్పుడు సపోజు ఒక వ్యక్తి 20 అడుగులు రోడ్ వేసి ఒక వ్యక్తికి అమ్ముతున్నాడు. అమ్మినప్పుడు అతను ప్లాన్కి వస్తున్నాడు. ప్లాన్కి వస్తే ఏమంటున్నారు మున్సిపాలిటీ వాళ్ళు, 30 feet రోడ్ ఉండాలి, 10 feet రిజిస్టర్ చేసి 10 feet రిజిస్టర్ చేసిమంటే ఆ 10 feet రిజిస్టర్లో చాలామంది బాధపడి
బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తున్నారు, అనారోగ్య కన్స్ట్రక్షన్ కడుతున్నారు, రకరకాల దోరటి పోతుంది. దాన్ని అంతా కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా ఎన్ఆర్ఎస్ రెగ్యులరేషన్ కావాలి. శానిటేషన్ విషయానికి వచ్చేసరికి అంటే మీకు ఈ విషయంలో కొంత విభేదించకపోవచ్చు మీరు మాతోటి. శానిటేషన్ విషయంలో గతంలో ఉన్నటువంటి కౌన్సిల్ కంటే మీరు మెరుగ్గా పనిచేయడం లేదు. మీ శానిటేషన్ వర్కర్లు పట్టణంలో శానిటేషన్ అనేది సరిగ్గా జరగడం లేదనేది ఒక ప్రధాన ఆరోపణ ఉంది ప్రజల్లో. నేను అనుకోవడం ఏంటంటే అది ఇంతకుముందు అంటే మా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే శానిటేషన్ జరిగే సమయంలో గతంలో శానిటేషన్కి సంబంధించిన బ్యూరోక్రాట్స్ ఈ యొక్క ఆఫీసర్స్ శానిటరీ ఇన్స్పెక్టర్ అయితేనేమి కమిషనర్ అయితేనేమి రెగ్యులర్ చెకప్లో ఉండేవారు మాకు తెలిసి. కానీ ప్రస్తుత పరిస్థితులలో శానిటేషన్ జరుగుతూ ఉంటే కనీసం సచివాలయం ఉద్యోగులు కూడా ఆ ప్రాంతాలకు రాకుండా కంట్రోలింగ్ పవర్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. చేయడం లేదని మేము అనట్లేదు, శానిటేషన్ వర్కర్ల మీద మేము అబండాలు ఏమి వేయట్లేదు, వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ చేయాల్సిన వర్కర్ల కంటే తక్కువ మందిని వేస్తూ వాళ్ళ మీద అధిక భారం మోపుతూ వాళ్ళ పని భారం వల్ల వాళ్ళు సరిగ్గా చేయలేక రోడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయనేది వాస్తవం. దీని మీద మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారు? అక్కడికి ఏమైనా కంట్రోలింగ్ పాయింట్లోకి వచ్చి వీళ్ళు వార్డుకు సంబంధించిన సచివాలయం యొక్క అధికారులు కానీ శానిటరీ ఇన్స్పెక్టర్స్ కానీ వాళ్ళ యొక్క అజమాయిషీ లేకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి దాని మీద మీరు ఏం చర్యలు తీసుకోబోతున్నారు ఈ సందర్భంగా మనం? ఎందుకంటే ఇది పారిశుద్ధ సమస్య అనేది ప్రధాన సమస్య మార్కాపురం పట్టణం పెద్దది. ఫస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్. డ్రింకింగ్ వాటర్కి ప్రభుత్వంలో మీరు వచ్చిన తర్వాత డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్లు జరగడం జరిగింది, కళ్ళ ముందు కనపడతా ఉంది, మేము కాదని చెప్పట్లేదు. శానిటేషన్ మటుకు కొంత వెనుకబడి ఉన్నది అనేది సత్యం ఇది. కాబట్టి మీరు దాని మీద ఏం చర్యలు తీసుకోండి చెప్తున్నాను. సచివాలయంలో 6 ఎంప్లాయీస్ ఉన్నారు. 6 ఎంప్లాయీస్ మెయిన్ స్ట్రీట్ లైన్స్ వీడుకుంటూ ఆఫ్టర్ 6:30 ఇంటర్నెట్ వెళ్ళిపోతున్నారు. మనం ఆ వ్యవస్థను కట్ చేసి ఏ సచివాలయం ఆ సచివాలయం అప్పగించి బౌండరీస్ గీసి ఇచ్చాం. దానివల్ల అంటే నీకు ఒక్కటి చెప్తా, ఇప్పుడు ప్రధాన రోడ్లలో ఊడ్చి మిగతా రోడ్లలో ఊడ్చకపోవడం అనేది నాకు నచ్చదు. ఇప్పుడు మన దగ్గర పనిచేసే కార్మికుడి ఇంటికాడ కూడా ఊడ్చాలి, మన ఇంటికాడ కూడా ఊడ్చాలి. ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మీరు చూసే ఉంటారు, మీరు ఇప్పుడు కోర్ట్ సెంటర్ నుంచి ఖమ్మం సెంటర్ దాకా పులసొబ్బే కాని దాకా, తర్వాత ఇక్కడి నుంచి ఖమ్మం సెంటర్ నుంచి శ్రీనివాస థియేటర్, మనకి ఇక్కడి నుంచి ఎస్వికేపీ కాలేజ్ అంటే ఖమ్మం సెంటర్ అనేది ఒక 40 పాయింట్ పెడుతుంది. ఎన్ని మెయిన్ రోడ్స్, ఈ మెయిన్ రోడ్స్ ఊడ్చారు పొద్దున్నే 6:30 దాకా. ఇంతకుముందు గొంతుల్లో పోయే వరకు ఊడ్చేవాళ్ళు. ఈరోజు నువ్వు అన్నట్టుగా ఈ మెయిన్ స్ట్రీట్లలో కొంచెం తగ్గింది. ఎందుకు తగ్గింది అంటే నేను మెయిన్ స్ట్రీట్లలో కొంచెం తగ్గకపోవడం వల్ల పెద్ద ఇబ్బంది ఏం లేదు, కానీ గొంతులలో కాలువలు బాగా తీయాలనేది నాకు ఆలోచన. ఈ 44 మంది స్టాఫ్ను కూడా నేను అందుకే రాసి పెట్టాను. ఎందుకంటే ఈ 44 మందిని మెయిన్ స్ట్రీట్ వదిలేదామని, ఆ 44 మంది రిక్రూట్ చేసుకోలేకపోవడం వల్ల నా ఆలోచన గొంతులలో బాగా జరుగుతుంది, కానీ మెయిన్ స్ట్రీట్లలో జరగడం. అందరు ఎక్కడ తిరుగుతారు? సహజంగా మెయిన్ స్ట్రీట్లో తిరుగుతారు. తిరిగినప్పుడు ఏమైంది అంటే ఇంతకుముందు శుభ్రంగా క్లీన్గా ఉండేది కొంచెం అక్కడక్కడ ఉందని ఉంటాను మాత్రం నేను ఒప్పుకుంటాను. మీరు అట్ట దాంతోపాటు ఇంతకుముందు చూసిన మెయిన్ స్ట్రీట్లని కంటే కూడా గొంతులోకి వెళ్ళి చూడండి. ఈరోజు నేను మెయిన్ స్ట్రీట్లో తగ్గిందని నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే 4 పాయింట్లు ఉంటాయి. ఒకటి కమర్షియల్, 4 మండపాల చుట్టూ కమర్షియల్, గాంధీ బజారు నెహ్రూ బజారు కమర్షియల్, మార్కెట్ రోడ్డు కమర్షియల్, ఇది మన ఈ మార్కెట్ రోడ్డు కమర్షియల్. ఈ కమర్షియల్లో మాత్రం ఎక్కువ దృష్టి పెడుతున్నాం. మెయిన్ రోడ్లో ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల తగ్గిపోయింది. నీకు చెప్తాను, మార్కెట్ దగ్గర ఇంతకుముందు అందరం కూడా ఈ గొంతులో చెత్త చెదారం అంతా ఉండేది. ఈరోజు ఖచ్చితంగా చెత్త తీసి ఎమ్మడుతున్న వేస్తున్నాం. దానికి కారణం ఏంటంటే మెయిన్ రోడ్లో అయితే తగ్గించి ఇక్కడ వేయడం. మెయిన్ రోడ్లలో నువ్వు అన్నట్టుగా కొంచెం తగ్గింది, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే మెయిన్ రోడ్లో నువ్వు ఎంత ఊడ్చినా ఎంత చేసినా కూడా ఆ బస్సులు పోతుంటాయి, 7 కాగానే అందరు టీ కప్పులు వేస్తారు, జరుగుతాయి. దానివల్ల నీకేమైందంటే మెయిన్ రోడ్డు కొంచెం తగ్గితే అయ్యో తగ్గింది అనుకుంటున్నా, కానీ గొంతులలో వెళ్ళి చూడమని చెప్పండి.
అలా ఇంత ముందు కంటే ఒక 30 to 40%. నేనేమి 70% మొత్తం చేసిన చెప్పలేకపోవడానికి కారణం కూడా ఏంటంటే ఆర్థిక పరిస్థితి. ఇప్పుడు స్ట్రీట్ లైట్లు కూడా లేవు. కొన్ని ప్రాంతాలలో అసలు రాత్రులలో మహిళలు తిరగలేని పరిస్థితుల్లో కూడా స్ట్రీట్ లైట్ల విషయం. నేను వచ్చిన తర్వాత 16వ సచివాలయం దగ్గర 9 స్తంభాలు మున్సిపాలిటీ ద్వారా ఏర్పాటు చేయొచ్చు. 15వ బ్లాకు తర్వాత 15 బ్లాక్ ఎరికల్ కాలనీ వాళ్ళంతా ఉండే దగ్గర కొత్తగా 23 స్తంభాలు వేసి బయట లాంటి చేయొచ్చు. తర్వాత ముందరే కాలనీలో ఈ రోడ్డు నుంచి అక్కడ దాకా లైట్లే లేకపోతే వైర్ సొంతగా కరెంటు వైర్తో పాటు ఎలక్ట్రిక్ వైర్ ఉండాలి. కరెంటు వైర్ ఎలక్ట్రిక్ వైర్ లేదు. దాన్ని బట్టి నేను ఉన్నంత వరకు చేస్తున్నాను. తర్వాత ఇంకొకటి చెప్పాలి మీకు, స్ట్రీట్ లైట్ల విషయంలో మీకు ముందు విషయం చెప్పాలి. మీకు తెలియదు నేను అనుకోను, కానీ తెలియదని ప్రజలకు మీ ద్వారా చెప్తున్నాను. ఈఎల్ఎస్ఆర్ సిస్టమ్ పెట్టేసి గత తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు మొత్తం ఎల్ఈడీలన్నీ పెట్టేసి నెలకు 4 లక్షల రూపాయలు డబ్బు కట్టమని కంతుపకరంగా నాకు పెడితే ఎప్పుడు పెట్టారు? అది 2016లో పెట్టారు. 2016లో పెడితే 16, 17, 18, 19, 20, 21 4 లక్షల రూపాయలు ఇంటి సంవత్సరానికి ఎంత? 45 లక్షల రూపాయలు. వాళ్ళకి ఇల్లు అగ్రిమెంట్ తీసుకుంది. 45 లక్షల రూపాయలు ఇంటూ 6 సంవత్సరాలు ఎంత? 2,40,00,000 రూపాయలు. ఈ రోజుకు వాళ్ళకు 1,40,00,000 ఈఎల్ఎస్ఆర్ సిస్టంలో ఎల్ఈడి లైట్ జరుగుతున్నాయి. ఈఎల్ఎస్ఆర్ కంపెనీ మొత్తం టేకప్ చేసింది. ఇది ఒక ఏజెన్సీ తెలుసా? అందువలన ప్రజలు ఇబ్బంది పడ్డారు. మేము ఈ మధ్య అందుకని నేను వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక అగ్రిమెంట్ అయ్యి ఎవ్రీ మంత్ 7 lakhs రూపీస్ ఇస్తూ ఎవ్రీ మంత్ 7 lakhs సిస్టమ్ పెట్టినా ఎవ్రీ మంత్ 7 lakhs ఇస్తారు. పాత అప్పుడు కడుతుంటాను, మీరు దయచేసి లైట్లను క్లియర్ చేయాలంటే ఈ మధ్య కాలంలో దాదాపుగా ఒక 2.5-3 years 2 months నుంచి ఎక్కువగా రెగ్యులర్ లైట్లని రిపేర్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు అన్ని క్లియర్ అయితే వస్తున్నాయి. మేము అంతకుముందు ప్రభుత్వం వచ్చినప్పుడు 5 lakhs లైట్లు కొనుక్కొని ఆ లైట్లు వేసేసాము వాళ్ళు. ఎందుకంటే ఈఎల్ఎస్ఆర్ డబ్బులు కట్టలేము, వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు. కానీ నేను వచ్చిన తర్వాత వాళ్ళు పిలిపించి ఎవ్రీ మంత్ 7 lakhs రూపీస్ ఫిక్స్ చేసి 7 lakhs ఎవరి మంది ఇస్తారా మీకు ఎవరితో పని లేదని చెప్పి ఎవ్రీ మంత్ 7 lakhs ఇస్తూ వాళ్ళన్నింటినీ మళ్ళీ ఇద్దరు స్టాఫ్ ఏర్పాటు చేసుకొని క్లియర్ చేసుకుంటూ వస్తున్నాను. అందుకనే మీకు ఈ మధ్య కోర్ట్ సెంటర్లో కూడా లైట్లు అట్నే వచ్చేసాయి. ఖమ్మం సెంటర్లో కూడా కొత్త లైట్లు ఏర్పడ్డాయి. మీకు అదంటే అది వేరు, అది నేను మా గొప్ప అని చెప్పను. ఇక్కడ నుంచి పాత ఆర్టీసీ కొత్త ఆర్టీసీ డిపో దగ్గర నుంచి కొత్త లైట్లు వేసారే, అది ఆర్ఎంబీ వాళ్ళు వేశారు, మనకి హ్యాండ్ ఓవర్ చేశారు, కంటిన్యూ మనం కడుతున్నాం. అది మన గొప్ప అని చెప్పుకోవడానికి మనకు అడేది ప్రత్యేకమైన అదేం లేదు. మీకు ఈ రూట్లో కంప్లీట్గా ఖమ్మం రూట్లో కానీ ఇక్కడ ఏమైనా ఐమాట్లెట్స్ కానీ ఇన్ని కూడా మనం వచ్చిన 3 నెలల్లోనే పట్టాం. శ్రద్ధ, మనం దేని మీద శ్రద్ధ పెట్టాలనే ఒక అవగాహన మనకుండే అనుభవం బట్టి మనం చేసుకుంటున్నాం. ఇంకా పొరవడలేదని లేదు, కానీ నాకు తెలిసి ఇంకొక 3-4 నెలల్లో ప్రతి విభాగం మీద పట్టు సాధిస్తానని నాకు ధైర్యం అయితే ఇటువంటి అడుగుతుంటారు. జనరల్ పట్టు విధంగా రాబోలేనప్పుడు కేకలేస్తుంటారు, వెళ్ళిపోతుంటారు, వస్తుంటారు, మళ్ళీ ఎవరైనా మా పుస్తకం పిలిచి మా మీద చెప్పాము. ఇది రాజకీయం. మున్సిపాలిటీకి సంబంధించి 2 వాహనాలు కనుగొరుగై ఉన్నాయి. ఒకటి 4 చక్రాల మహీంద్రా వాహనం, ట్రాక్టరా జీవా మినీ ట్రక్ ఉండేది, చెత్త అయిపోయింది. ఆ వాహనం ఇప్పుడు కనపడట్లేదు. రెండవది ఆటోనగర్లో ఒక ట్రాక్టర్ ట్రాలీ ఒకటి, అది ముక్కలై విలువ కలిగిన ప్రజల ఆస్తి ఆ విధంగా ఆటోనగర్లో పడి ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్? కనుమరుగైపోయిన వాహన పరిస్థితి. అదే చెప్పేది. ఇప్పుడు ఒక ఆటో ట్రాలీ ఖరీదు 2,40,000 రూపాయలు. నేను ఎందుకంటే బేసికల్గా ఇవన్నీ నేను ఎవ్రీథింగ్ నోస్ కాదు. నేను చెప్పు, వాహనం అనేది ప్రజల సొత్తు. వాహనం కాదు, ట్రక్ వేరు, ట్రాలీ వేరు. ట్రాలీ గురించి ట్రాలీ వేరు. అక్కడైతే వాహనం చిన్నది, చిన్నది మినీ ట్రక్ ఒకటి కనుమరుగైపోయింది. అది మరి మీ చూస్తాం. ట్రాలీ అయితే మాత్రం 1,60,000 రూపాయలు రేపు కడితే 1,60,000 రేపు కడితే కొత్త ట్రాలీ 2,40,000 వస్తాం. 60,000 తేడా కోసం మనం ట్రాలీ కట్టడం జరిగింది. మనం కొత్త ట్రాలీ కొందామని 15,000 డబ్బులు ప్రతిదానికి ఇక్కడ మెయిన్ కారణం అంటే జనరల్ కూడా డబ్బు వచ్చేసి కాకపోవడం. ఎందుకంటే
ఎన్నుకుంటే డబ్బు అడ్జస్ట్ అయిపోతే ఏదో కాంట్రాక్ట్ పుస్తకం ఎక్కడెక్కడ వేసుకొని చేసుకుంటున్నారు. కాంట్రాక్ట్ వ్యాపారం అదే కదా, ఫుడ్ పెడతాం ఫుడ్ పెడతాం. నిన్న ఉంది సపోజ్ మీకు చెప్తాను, ఎలకలు పట్టుకోవాలి, సరే కుక్కలు పట్టుకోవాలి. కుక్కలు పట్టుకోవాలంటే ఒక కుక్కకు 400 రూపాయలు కావాలి. 750 కుక్కలు పట్టుకున్నారు, 3 లక్షల చిల్లర ఇవ్వాలి. వాళ్ళు సాయంకాలం 2 రోజులు కుక్కలు పడి వెళ్ళిపోయారు. డబ్బులు ఎవరు ఇవ్వాలి? 7 రూపాయలు డ్రా చేసి ఇవ్వాలి. కుక్కలే కాదు, మార్కాపురంలో బూతుల విడత కూడా ఎక్కువ ఉంది. నేను అది కదా గత మున్సిపాలిటీకి గత చైర్మన్ కాలంలో ఈ విధంగా బూతుల విడత ఎక్కువ అయిందంటే ఒక కొండ ముచ్చును కొనుక్కొని వచ్చి ఊర్లో దాన్ని తిప్పి కోతుల బాధ కొంతవరకైనా తగ్గేయడం జరిగింది. ఇప్పుడు అదే కొండ ముచ్చు జాడ కనపడడం లేదు. కొండ ముచ్చు లేవు ప్రజలు ఇబ్బంది పెట్టినప్పుడు చెప్పడం అనేది దానికోసం ఒక కొండ ముచ్చును మీరు కొనుగోలు చేసి దానికి ఒక మనిషిని పెట్టి తిప్పి గత ప్రభుత్వం కాలంలో చేసినటువంటి చర్యలు ఎందుకు చేయలేకపోతున్నారు? ప్రజలను బాగా ఇబ్బంది పెడుతున్నారు. రీసెంట్ గా కోతలకు భయపడి పై నుంచి ఒక వ్యక్తి దూకి చనిపోవడం జరిగింది మీ ఇంటి దగ్గర. సో ఇట్లాంటి పరిస్థితులలో మీరు కోతుల విషయంలో కూడా మీరు కొన్ని చర్యలు తీసుకోవాలని రేపటి నుంచి కుక్కలు అయిపోయింది. అదే సేమ్ టీం కొండ ముచ్చులు తీసుకొచ్చి స్టార్ట్ చేస్తున్నాం. పందుల విషయంలో ఏమవుతుందంటే దేవుడా చెప్పాలి అందరికీ. పందులు వదులుతున్నప్పుడు మనం ఎవరైనా దాడి చేస్తే పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకొని మన పందులు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తాం. దాడి చేస్తారు సీసాతోటి రాళ్ళతోటి పందులు మీద. దాని మీద కొంచెం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. లాస్ట్గా మీకు వచ్చాను, కౌన్సిల్లో ఈ యొక్క కోఆప్షన్ మెంబర్స్ విషయం ఈ ప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యత ఉన్న మైనార్టీలకు కోఆప్షన్ వేయడంలో అనేది సంతోషించదగ్గ విషయమే. మీరు రిక్రూట్ చేసింది మేము కాదని చెప్పట్లేదు. గత ప్రభుత్వాలలో మీ నాన్నగారి హయాంలో కూడా కోఆప్షన్ మెంబర్కి సంబంధించి ఒక ముస్లిం మైనార్టీని ఒక క్రిస్టియన్ మైనార్టీని ఎన్నుకోవడం జరిగింది. ప్రజెంట్ సిచ్యువేషన్లో ముస్లిం మైనార్టీలకు సంబంధించి దాదాపు కౌన్సిల్ మేజర్ ఉన్నప్పటికీ కూడా కౌన్సిల్ మెంబర్స్ను ఈ యొక్క కోఆప్షన్ మెంబర్స్ను కూడా ఇద్దరిని ముస్లింస్ను రిక్రూట్ చేసి క్రిస్టియన్ మైనార్టీని మీరు మర్చిపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది ఒక క్రిస్టియన్ మతానికి సంబంధించిన ప్రతినిధి మీ కౌన్సిల్లో లేకపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే క్రిస్టియన్స్ అనే వాళ్ళు ఈ ఊళ్ళో లేరని మీరు అనుకుంటున్నారు. వాళ్ళకు ఎందుకు మీరు రిప్రజెంటేషన్ ఇవ్వడం లేదు? మీ తండ్రి గారి హయాంలో ఖచ్చితంగా మీకు ఐడియా ఉంటుంది. భూదాల ఆధారపడి అని ఆయనను కౌన్సిల్ మెంబర్ ఈ యొక్క కోఆప్షన్ మెంబర్గా ప్రతి కౌన్సిల్లో ఎన్నుకోవడం జరిగేది. ఇప్పుడు క్రిస్టియన్ కౌన్సిల్ కోఆప్షన్ మెంబర్ లేకపోవడం అనేది ఒక లోటుగా మేము భావిస్తా ఉన్నాం.